ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ యొక్క ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో మనము కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు చక్కని అవకాశాలను మనకి ఇచ్చి ఉన్నారు. దేవుడు మనలో మన కుటుంబాలను ప్రేమించి మరి క్షేమంగా ఆరోగ్యంగా ఈ రోజున ఈ యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో మనము కూడి దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనకి చక్కని అవకాశాలను ఇచ్చున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ గంధ ప్రభావాలు కలుగునుగాక. అందరూ ఆమె చెప్తారా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపు సమయంలో మనలందరము కూడా త్వరగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క కృపను బట్టి. అందుకని ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనల్ని మనం కుటుంబాలను సరిచేసేది, మన బ్రతుకులను మార్చేది. అందుకని భక్తుడు ఇలా అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఈరోజు వాక్య సందేశం యెహోవా మహిమ నీ మీద ఉంచబడునుగాక. అందరు చెప్తారా? యెహోవా మహిమ నీ మీద ఉంచబడునుగాక. అట్టి కృప దేవుని యొక్క బిడ్డలకు, మనకు ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి వారికి, కూడి చేరిన ప్రతి వారికి కూడా మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. ప్రవచన గ్రంథం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చెక్కగాను కరుకైనవి సమానంగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరగనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యెహోవా మహిమ బయలుపరచబడనని నీ యొక్క వాక్య సందేశం మేము కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉండగా, అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎన్నికలైన వాడిని ప్రభువా, నా నోటికి బోరగా మీరుండి వినగలిగిన మనసు, గ్రహింపగలిగిన హృదయము మాకు దయచేయండి తండ్రి. అలాగే నాయన, ఈ కూడి చేరిన మా అందరితో మీరు మాట్లాడండి. యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారిని, అదే రీతిగా లైవ్లో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరే బలపరిచి కృపదాయిచ్చమని, నీ మహిమ ప్రతి వారి పట్ల ప్రభ కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవునికి బిడ్డలారా, దైవోక్తి మీకు బోధింపవలెనని నేను ఆశిస్తూ ఉన్నాను. దైవోక్తి అనగా దేవుని యొక్క మాట. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యెషయా గారు తన యొక్క గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. నెంబర్ 1 ఏంటంటే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మొదటిగా యెహోవా మహిమ మనల్ని బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మహిమ మనలను బలపరచబడాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని మాటలు మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలియపరిచాడు. మొదటి మాట అక్కడ అంటున్నాడు, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. లోయ అనగా పల్లము. ఏంటిదమ్మా చెప్పాలి? లోయ అనగా పల్లము. మొదటి మాట, మనం ఆత్మీయ జీవితంలో పల్లాలను మనం సరిచేసుకోవాలి. దైవోక్తి అనగా ఆత్మీయ సందర్భంలో, ఆత్మీయ కోణంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే దానిని సమానము చేయాలి. అందుకని అక్కడ అంటున్నాడు కదా, ప్రతి లోయను
ఎత్తు చేయవలెను. అంటే గుంటలు, అది ఏ రీతిమైన గుంటలని నేను చెప్పను, కానీ అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుచు ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రతి లోయను ఎత్తు చెప్పాలి, ఎత్తు చెయ్యవలెను. ఎత్తు అనగా ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ పల్లాలను మనం ఏం చేయాలంటే దానిని సరి చేయవలెను, దానిని పోడ్చవలెను. అంటే రోడ్డుకి గుంటలు పడ్డాయి అనుకో, గవర్నమెంట్ వారు ఏం చేస్తారు, దానిని సరి చేస్తారంటే ఆ గుంటను వారు ఎత్తు చేసి దానిని సమానంగా చేస్తారు. అలాగే ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేను అంటున్నాను, దేవుని మహిమ నీ మీద ఉదయించాలంటే, దేవుని మహిమ నీవు చూడాలంటే, దేవుని కార్యాలు నీవు చూడాలంటే, దేవుని మేలులను నీవు అనుభవించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? లోపలున్న ఆత్మీయ జీవిత పల్లాలను సరి చేసుకుందాము గాక. నేనంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు ఏమనంటే, నాలో ఏ పల్లము లేదే, నాలో ఏ లోతు లేదే, నాలో ఏ లోపము లేదే అని నువ్వు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ పల్లాలేంటో నీకు తెలుసు, ఆ ఆత్మీయ లోతేంటో నీకు తెలుసు, ఆ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క లోకానికి సంబంధమైన లోతులు, ఆ పల్లాలేదో నీకు తెలుసు. ఒక సేవకుడిగా నేను వివరించవసరం లేదు. ఆ పల్లాలను నువ్వేం చేయాలో తెలుసా? ఎత్తు చేసుకోవాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, యేసయ్య దగ్గరికి ఒకడు వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నాలో ఏ పల్లవు లేదే, నాలో ఏ లోతు లేదే అన్నప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నేను చిన్ననాటి నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే వచ్చాను, కానీ యేసయ్య అడిగాడు, నీలో ఒక లోతుంది, నీలో ఒక కొరత ఉంది, నీలో ఒక లోపం ఉంది. అయ్యా ఏంటంటే అన్నాడు, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచి నీవు నన్ను వెంబడించమన్నాడు. ఆ యవనస్తుడు చెబుతున్నాడు, అయ్యో నేను చిన్ననాటి నుండి ఇవన్నీ నేను అనుసరించుచున్నానే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నానే, ఒక తల్లిని ఒక తండ్రిని సన్మానింపమన్నావే, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావే, అవన్నీ కూడా నేను చిన్ననాటి దినాల నుండి అనుసరించుచున్నాను దేవా అన్నాడు యేసు ప్రభువారితో. కానీ యేసయ్య అన్నాడు, నీకొకటి తక్కువగా ఉంది, నీకొకటి కొరతగా ఉంది అంటున్నాడు. నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డ, అందరూ చూసి వినాలి. అందరికి బైబిల్తో మీకు పెద్దగా పని ఏముండదు. తదుపరి నేను చదవమన్నప్పుడు మాత్రమే మీరు చదవడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మంచి స్తోత్రం చెప్పండి మంచి వాళ్ళందరూ. అసలు గుండెలు పిండేస్తారండి. చెరుకు రసంలో పిప్పన్నా మిగిలిద్దో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఓ మంచి బహు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఎలా చురుకైన వారో అలాగే మీరు కూడా చక్కని చురుకైన వారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకని ఇంత చురుకైన వారికి ఎక్కువగా పాటలకి కానివ్వండి, ఎక్కువగా వాక్యానికి కానివ్వండి, అయ్యే సభలను కానివ్వండి, మరి ఈ సంవత్సరము రానున్న సంవత్సరంలో 2025లో 4 దినాలను మనము పొడిగించడానికి సంఘ పెద్దలు సేవకుడిగా మేము ఎంతో ఇష్టపడుతున్నాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఆహా, ఎంత ఆశ మీకు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నమ్మకం నీకుందా? నమ్మకం ఉన్న దగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, నీకు లోతుగా ఏముందో, ఆత్మీయ జీవితంలో లోపాలేవో నీకు తెలుసు. వాటిని నువ్వేం చేయాలి తెలుసా? ఎత్తుగా చేయాలి. ఎత్తుగా చేయాలంటే ప్రియ దేవునికి బిడ్డ, ఒకరు ఏలెత్తి దూషించి హింసించి రీతులుగా ఏలెత్తి చూపించుకునే పనులు కాదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఏ కొరతలైతే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో, ఏ అక్కర్త అయితే ఉందో, అది దాన్ని ఏం చేయాలంటే నీవు ఎత్తుగా చేయాలి. అంటే నేను అంటున్నాను, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని స్తుతించేటప్పుడు ఆశామాషగా స్తుతించకూడదు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో నీవు ఏ ఆలోచనలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నేను అంటున్నాను, దైవోక్తి అంటున్న మాట ఏంటో తెలుసా? లోతుగా ఉన్న వాటిని ఎత్తుగా చేయవలని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉన్నాను ప్రియ దేవునికి బిడ్డ, ఏమంటున్నానంటే నీకు ఏది అక్కరగా ఉందో,
ఏది కొరతగా ఉందో, ఏది ఎల్సగా ఉందో అది నీకు తెలుసు. అది ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే దానివి, ఒకప్పుడు దేవుని మాట కొరకు కనిపెట్టే దానివి, దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తున్న సందర్భాలలో ఈ రోజున అది నీకు లోతుగా ఉందేమో, దాన్ని నువ్వు సరి చేసుకోవా? ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు కన్నీటి ప్రార్థన చేసేదానివి, అది సరి చేసుకోవా? ఎత్తు చేయవా? నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు నీవు లోకాన్ని విడిచి, లోక సంబంధమైన విషయాలను విడిచి ఆ లోతులను నువ్వు సరి చేసుకుని మరలా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే వ్యక్తివి. నువ్వు మరలా లోతుకి దిగి పడకూడదు. ఎందుకంటే లోతు ఆవిడ అంటుంది, సమరసి అంటుంది, అయ్యా ఈ బావి చాలా లోతైనది. లోతైన బావి అంటుంది ఎవరు? సమరసి. యేసయ్య వెళ్ళాడు, అమ్మా నేను ఇచ్చే నీళ్లు నీవు తాగితే ఎన్నటికీ నీవు తప్పుకొనవన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకనే ఆమె యొక్క లోతును ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్యకు తెలియపరిచింది. వెంటనే యేసయ్య అన్నాడు, ఆమె యొక్క లోతును పూడ్చి ఆమెకున్న ప్రతికూలం లేని ప్రతి పరిస్థితులు మార్చి ఆ యేసయ్య ఏం చేశాడంటే సమానం చేశాడు, అనగా ఎత్తు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. ప్రార్థన చేసే విషయంలో, పాట పాడే విషయంలో, స్తుతించే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఒకవేళ లోతుగా ఉన్నావేమో అవి సరిచేయపడాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. అందుకనే ఇంకొక మాట అంటూ ఉన్నాడు ప్రియ దేవునికి బిడ్డలారా, అక్కడ మొదటి మాట లోయను ఎత్తు చేయవాలెను. రెండో మాట అంటున్నాడు, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచివేయవలెను. దేవునికి స్తోత్రం కలిగి గాక. పర్వతములు అనగా నెబుకద్నెజరు రాజున్నాడు చూసావా, అంటే ఎత్తుగా ఉన్నవి. కొండలంటేనేమో ఒక మాదిరిగా ఉంటాయి. కొండలు తెలుసమ్మా మీకు? కొండలేమో ఒక మాదిరి ఎత్తుగా ఉంటవి. పర్వతములు అనగా చాలా ఎత్తైనవిగా ఉన్నాయి. అంటే నేను అంటున్నాను, మనుషులను నాశనము ముందు మానవుల యొక్క జీవితానికి ఏం నడుస్తుందంటే గర్వము నడుస్తుంది. అంటే నేను అంటున్నాను బిడ్డలారా, ఆలోచన చేయండి. పర్వతములు అనగా నీకు దేవునికి అడ్డుగా ఉన్న వాటిని, నీ ఆత్మీయ జీవితంలో గర్వం. నేను బాగా ప్రార్థన చేస్తానని ఒక గర్వం, నేను బాగా స్తుతిస్తానని ఒక గర్వం, నేను బాగా వాక్యం చెప్తానని ఒక గర్వం, నాకు బాగా ఆస్తి ఉందని ఒక గర్వం, బాగా పరిచర్య చేస్తానని ఒక గర్వం, నాకేంట్లే దేవుడు నాకు పొలాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడని ఒక గర్వం, నేను లేకపోతే మందిరంలో పరిచర్య జరగదని ఒక గర్వం, నేనే లేకపోతే అసలు ఏమి జరగదని ఒక గర్వం. ఈ గర్వాన్ని ఏం చేయాలో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? అక్కడ అంటున్నాడు అణచివేయవలని అంటున్నాడు. ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నాశనానికి నడిపిస్తుంది. దేవుని చేరకుండా, దేవుని మాట వినకుండా, దేవుని పరిచర్య చేయకుండా, దేవుని యొక్క పరిచర్యకు ఆటంగా ఉండే ప్రతి పర్వతమును నువ్వేం చేయాలి తెలుసా? అణచివేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడే దేవుని మహిమ నీ మీద కనపరచబడుతుంది, బయలుపడుతుంది. దేవుని మహిమ నీకు ఎందుకు రావటం లేదు? దేవుని కార్యం కుటుంబంలో ఎందుకు జరగటం లేదు? దేవుని పరిచర్యలు చేస్తున్న నీవు ఏ రీతిగా అయితే దేవుని కార్యాలకు ఆటంకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నతమైన పర్వతం అనే ఒక గర్వం అనే మనసు నీకు ఉంటుందేమో, దానిని మొదట నీవేం చేయాలో తెలుసా? అణచివేయాలి. నా ఎంత అందగాడు లేడు, నా ఎంత ఆటగాడు లేడు, నా ఎంత పాటగాడు లేడు, నా ఎంతగా వీరుడు లేడు, సూర్యుడు లేడు నువ్వు అనుకుంటున్నావేమో. 127 ఆస్థానాలకు అధిపతి నెబుకద్నెజరు రాజే కట్టి మీసాడు ప్రియ దేవునికి బిడ్డ. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత, వాడెంత, వీడెంత, ఈజ్వల్ నేనెంత నువ్వు చూస్తే ఆఖరికి మన జీవితం సున్నానే. హల్లెలూయా. నేను అంటున్నాను, నీవు అనుకోవచ్చు నీ మనసు పర్వతంలాగా ఉండొచ్చు, నీ ఆలోచనలు కొండలాగా ఉండొచ్చు, దానిని అణిచివేసుకో. దేవుని సన్నిధిలో అందరూ సమానులేదండి. దేవుని యొక్క సన్నిధిలో అందరూ సమానులే. నేను అంటున్నాను, మా సైడ్ కూలికి వస్తూ ఉంటారు, పనులకు వస్తూ ఉంటారు. పొలాలకు వస్తూ ఉన్నప్పుడు కొంతమంది పనివారు ఉంటారు.
కొంతమంది పనివారు ఉంటారు. ఆ పనివారిలో అందరూ ఒక 50 క్యారేజీలు తెచ్చుకుంటారు. ఒక 30 మంది 50 మంది కూలికి వస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? అందరూ చూస్తూ వినాలి. ఒక 50 మంది ఎక్కడికి వస్తారు? పనికొస్తారు. వరి పొలంలో పనికొస్తారు. ఈ 50 మంది పనికొచ్చిన వారికి జీతము ఒకటే కూలిస్తారు, అంతే కదా? అలాగే ఈ 50 టిఫిన్లు క్యారేజీ దగ్గర ఒక ఆవిడ్ని పెడతారు. ఎవరిని? ఎందుకు? కాపలాలకి. అంటే క్యారేజీ టిఫిన్లు కాడ కాపలా పెడతారు. ఈ కాపలా ఉన్న ఈ ఉసూరు మొహం దానికి ఎంత జీతమో అది పని చేసేవాళ్ళు కూడా అంతే జీతం. నేను అంటున్నాను, ఈ రోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు, దేవుని సంఘంలో సమకూర్చబడిన నీవు, దేవుని సంఘంలో ఉన్న నీవు, ఈ యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అంతే జీతాన్ని ప్రతి వారికి కూడా ఇస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటున్నాను, ఈ రోజున నీకు అడ్డుగా ఏ పర్వతంలో ఉన్నాయో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకోకుండా, దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించకుండా, దేవుని యొక్క కార్యములు నీ పైన ఉదయించకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేకుండా, దేవుని యొక్క క్షేమము నీకు లేకుండా, దేవుని యొక్క స్వస్థత నీకు లేకుండా, దేవుని యొక్క అభివృద్ధి నీకు లేకుండా, ఏ అపవాదైన సాతానుడు ఏ రీతిగా పర్వతముల వలె నీ యొక్క హృదయంలో ఉన్నావో, పర్వతము వలె నీ యొక్క హృదయంలో ఉన్నాయో, పర్వతము వలె, కొండల వలె ఏ గర్వం అయితే ఉందో, ఏ అధికారం అయితే ఉందో, ఏ ఆలోచన అయితే నీకుందో, దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉంటుందా, ప్రార్థనకు ఆటంకంగా ఉంటుందా, ప్రతి కోలంలో లేని ప్రతి పర్వతాన్ని నీవు ఈ పూట అణిచివేయుదుగాక. అందరు చెప్పాలి ఆమేన్. మంచిది. నెంబర్ 1, లోయలను నువ్వేం చేయాలి తెలుసా? ఎత్తుగా చేయవలెను. ఏం చేయాలి? నెంబర్ 1, లోయలను ఎత్తుగా చేయాలి. నెంబర్ 2, దేవునికి నీకు అడ్డుగా ఉన్న పర్వతములు, అంటే ఈ లోక సంబంధమైన కార్యాలు ఏవైనా కూడా నువ్వేం చేయాలి తెలుసా? వాటిని అణిచివేయాలి. అణిచివేయకుండా నీవు టీవీలు కతుక్కుపోవడం కాదు, ప్రార్థన మానేసి తిరగటం కాదు, దేవుని సన్నిధి మానేసి తిరగటము కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిన నీవు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయవలసిన నీవు, దేవుని యొక్క సంఘంలో దేవుని మాట కొరకు కనిపెట్టవలసిన నీవు, దేవుని కార్యంలో దేవుని యొక్క మహిమను చూడవలసిన నీవు. పర్వతము వలె నీ యొక్క ఆలోచనలో ఉందేమో ఆలోచించే. నేను అంటున్నాను ప్రియ దేవుని యొక్క బిడ్డ, నెబుకద్నెజరు రాజును కూడా గర్వం అనే పర్వతము ఏం చేసిందో తెలుసా? వానిని గడ్డి మేపించింది. నేను అంటున్నాను, ఈ రోజున వాక్యం వింటున్నా ప్రియ సహోదరులారా, అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఒకడు తప్పకుండా సర్వ శరీరంలో దాన్ని చూడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పర్వతం అనే మనసులను నీవు అణిచివేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా మహిమ నీ మీద బయలుపరచబడుతుంది, యెహోవా మహిమ నీ కుటుంబంలో బయలుపరచబడుతుంది, యెహోవా కార్యములు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు, యెహోవా కార్యములు నీ కుటుంబంలో జరిగిస్తాడు, యెహోవా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఒక రోజునంట అక్కడ ఏం జరిగిందంటే, ఒక పాపానికి దాసోహుడైన ఒక దాసు, ఒక నేరస్తుడు ఉన్నాడు. వాడు పాపమునకు దాసోహుడు అయిపోయాడు. అంటే వాడు లోక సంబంధమైన విషయాలకు దాసోహుడము అయిపోయాడు, దాసిగా నిలబడ్డాడు. అక్కడ జరుగుతున్న సందర్భంలో ప్రియ దేవునికి బిడ్డలారా, వాడు చాలా నేరస్తుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేరస్తుడిగా ఉన్నాడు. ఆ నేరస్తుడికి జడ్జి గారు ఒక తీర్పు చెప్తున్నాడంట, బాబు నీవు ఇప్పటికే చాలా నేరాలు నువ్వు చేశావు, ఘోరాలు చేశావు, చేయకూడదని చేశావు, కానీ నీకు ఎన్నోసార్లు జైలు శిక్ష పడింది, నువ్వు మరలా వచ్చేసావు. అందరు చూస్తూ ఉండాలి, చెప్పాలి. ఏం చేశాడంటే, జడ్జి గారు ఇతనికి ఒక న్యాయం తీర్పిచ్చాడు. ఏమనంటే, బాబు నువ్వు చేసిన నేరాలకు చాలా దినాలు జైలు శిక్ష నువ్వు
అనుభవించావు. కానీ ఇప్పుడు నీవు చేసిన ఈ నేరానికి కూడా నువ్వేం చేయాలంటే జైలు శిక్ష విధించాలి. కానీ ఈ రోజున నీకు అనారోగ్యంగా ఉన్నావు కాబట్టి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ జైలుకి కాదు కానీ నిన్ను ఒక హాస్పిటల్కి పంపిస్తామన్నారు. ఏమన్నారు? జడ్జి గారు హాస్పిటల్కు నిన్ను పంపిస్తా అన్నాడు. కానీ ఈ యొక్క జైలు శిక్ష పడిన ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రియ దేవునికి బిడ్డలారా, అయ్యా నాకు హాస్పిటల్ వద్దు, హాస్పిటల్లో చచ్చిపోతాను, నాకు బాగుపడతాను, నాకు ఆరోగ్యం వస్తుంది, నేను క్షేమంగా ఉంటాను, నాకు ఈ హాస్పిటల్ వద్దు, కానీ నాకు జైలే కావాలని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఏమన్నాడక? అందరు చెప్పాలి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి ఓ మాట. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియ దేవునికి బిడ్డ. ఈ యొక్క నేరస్తుడు జడ్జి గారిని అడుగుతున్నాడు, అయ్యో హాస్పిటల్కి వెళ్తే నేను బాగుపడతాను, హాస్పిటల్కి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే నా వ్యాధి బాగవుతుంది అని ఈ వ్యక్తి అడుగుతుంటే జడ్జి గారు అన్నాడు, కాదబ్బాయి, నువ్వు ఏదేమైనా హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప జైలుకి నిన్ను పంపించమన్నారు. కానీ ఈ వ్యక్తి ఈ లోక సంబంధమైన పాపానికి దాసోహుడైపోయి, ఈ లోక సంబంధం వాటికి వ్యసనానికి అలవాటైపోయినప్పుడు అప్పుడు యోహాను సువార్త 8:44 అంటున్నాడు కదా. యోహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి, త్వరగా ముగించి ఉందాం. యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు. ఈ వ్యక్తి అక్కడ అంటూ ఉన్నాడు ప్రియ దేవునికి బిడ్డలారా, యోహాను సువార్త 8:44 వాక్యంలో ఒక మాట అంటున్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందలి నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చాలండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అంటే ఈ యొక్క మనసు, ఈ యొక్క ఆలోచన, ఈ హృదయము, ఈ యొక్క ఆలోచన ఒక పర్వతములుగా ఉన్నవి. అబద్ధం అనే ఒక పర్వతము, పాపం అనే ఒక పర్వతము, లోకంలో ఉన్న ఆస్తులను అనుభవించాలని ఒక పర్వతము, లోకంలో అందరికైనా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక పర్వతము. దాన్ని ఏం చేయాలో తెలుసా? అణచివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా నువ్వేం చేయాలి? లోతులను ఎత్తు చేయాలి. రెండోది పర్వతములను, కొండలను నీవు అణిచివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే సర్వ శరీరులు నిన్ను గూర్చి ఒక సాక్ష్యము పలుకుతారంట. ఏమని? యెహోవా మహిమ తన కుటుంబం మీద ఉంది, యెహోవా మహిమ వారితో ఉంది, యెహోవా సన్నిధి వారితో ఉందని ఒక సాక్షులుగా సర్వ శరీరులు నిన్ను గురించి సాక్ష్యము వారు చెప్పుతారు, వారి మాట్లాడతారు. అయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మూడో మాట అంటున్నాడు కదా, వంకరవి చక్కగాను. చాలండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అంటే దేవునిలో రాకముందు వంకర మార్గాలు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర ఉద్దేశములు, వంకర కలిగిన ఆలోచనలు కలిగి ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాక వంకరగా ఉన్నవన్నీ కూడా ఏం చేయాలి? ఏమవ్వాలి? చక్కగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆలోచన చెయ్యండి ప్రియ దేవునికి బిడ్డలారా. ఐగుప్తులో మన యొక్క పితరులు, పూర్వీకులు నానా కష్టాలు తంటాలు పడుతున్నారని వారు మర్ర దేవుడు ఆలకించి ఐగుప్తులో నుండి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాగ్దాన దేశానికి తీసుకువస్తూ ఉన్నారు. అంటే ఐగుప్తు అనగా చెర, ఐగుప్తు అనగా బానిసత్వం, ఐగుప్తు అనగా లోక సంబంధమైన విషయాలు. వాటిని వంకరగా ఉన్న ఆలోచనలు సరిచేయాలని, చక్కగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా?
వారిని చక్కని మార్గంలోనికి నడిపించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియ దేవునికి బిడ్డలారా, అక్కడ అంటూ ఉన్నాడు, వంకరగా ఉన్న ఆలోచనలు, వంకరగా ఉన్న మార్గాలు ఆత్మీయ జీవితంలో నువ్వు సరిచేసుకోవాలి. చరి చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉంది. ఉన్నప్పుడే నువ్వు చరి చేసుకున్నప్పుడే దేవుని యొక్క మహిమ నీ పైన వెడలుచున్నది. దేవుని యొక్క మహిమ నీ పైన బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో కార్యము జరిగిస్తుంది. దేవుని యొక్క మహిమ నీ పట్ల కార్యములు జరిగించగల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తంలో వంకరగా ఉన్నవన్నీ చేయాలంటే చెప్పాలి, చక్కగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకనే భక్తుడు ఎలా అంటున్నాడు కదా, ఏడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. స్తోత్రం, హల్లెలూయా పడాలి. నే నడచిన నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర తోరముల గానాలతో, వేలాది దోతల గల్లములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవా, అందరూ కూడా మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నప్పుడు మన యొక్క ఆనందం, సంతోషం అవధలో ఉండివేండి. ఎప్పుడైతే వంకరగున్న మార్గాలను నువ్వు చక్కగా చేస్తావో, దేవుని యొక్క మహిమ నీ పైన బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో బయలుపరచబడుతుంది. దేవుని యొక్క వెలుగు నీ కుటుంబం పైన వెలుగునిస్తుంది. నీ కుటుంబంలో క్షేమనిస్తుంది, నీ కుటుంబంలో నెమ్మదిస్తుంది, నీ యొక్క మనసుగా నెమ్మదిని కలుగు చేస్తున్నది. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించాలంటే, దేవుని యొక్క మహిమ నీ పైన బయలుపరచబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? వంకరగా ఉన్నవి చక్క పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి. అవేవో నీకు తెలుసు, ఈ వంకర మార్గాలేవో తెలుసు, నీ వంకర ఆలోచనలు ఏంటో తెలుసు, నీ వంకర తలంపులేవో దేవునికి తెలుసు. ప్రియ దేవుని యొక్క బిడ్డ, జాగ్రత్త. నేను అంటున్నాను, దేవునితో ఆశామాషలు కాదు, దేవునితో చెలగాటం కాదు, దేవుని యొక్క మార్గంలో ఉండవలసింది నీవు. ఈ రోజున లోకంలో చాలా మంది డబ్బు ఉన్నా కూడా, అధికారం ఉన్నా కూడా, హోదా ఉన్నా కూడా, అందం ఉన్నా, ఆస్తి ఉన్నా కూడా నెమ్మది లేని, మనశ్శాంతి లేని బ్రతుకుడు గల కారణం ఏంటో తెలుసా? యెహోవా మహిమ వాళ్ళ పైన, వారి కుటుంబాల పైన బయలుపరచబడడం లేదు. గల కారణం ఏంటో తెలుసా? వారు లోతుల్ని ఎత్తు చేయటం లేదు, వారి యొక్క ఆలోచనలను దేవుని పైన దృష్టి మళ్లించట్లేదు, వారి యొక్క ఉద్దేశంలో దేవుని పైన ఆలోచన కలిగి ఉండలేదు, వారి హృదయ ఆలోచనల పర్వతాలను అణచివేయటం లేదు, వారి యొక్క వంకర మార్గాలను వారు సరి చేసుకోవటం లేదు. జాగ్రత్త. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘంలో ఉన్న నీవు దేవుని మహిమ నీ కుటుంబంలో బయలుపరచబడాలంటే, దేవుని మహిమ నీ కుటుంబంలో ఏలుబడి చేయాలంటే, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నీ కుటుంబంలో బయలుపరచబడాలంటే లోతులను నీవు చక్కగా చేయాలి, ఎత్తుగా చేయాలి.
అలాగే ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఏ యొక్క ఎత్తుగా ఉన్న పర్వతాలు ఏమున్నాయో వాటిని అణిచివేసుకోవాలి. అలాగే వంకరగా ఉన్న మార్గాలను నీవు చక్కగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట అంటున్నాడు కదా, ఏముంటున్నాడంటే కరుకైనవి సమానముగా ఉండుట వలన యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరుకైనవి ఏవి? కరుకైనవి అనగా గరుకు. ఒకరిని ప్రేమించవు, ఒకరిని ప్రేమతో మాట్లాడవు, ఒకరి ఆలోచనలు ఒకరి ఉద్దేశంలో నువ్వు గ్రహించవు. కరుకైన ఆలోచనలు తీసివేయి, కాఠిన్యతని తీసివేయి, హృదయంలో ఉన్న కాఠిన్యతను తీసేయి. ఎంతకాలము దేవునికి కరుకైన హృదయాన్ని ఇస్తావు? ఎంతకాలము కరుకైన ఆలోచనలో నీవు ఉంటావు? ఎంతకాలము నీ ఆలోచనలో నీవు ఉంటావు? ఎంతకాలము నీ కోరికలో నీవు ఉంటావు? ఎంతకాలం నీ యొక్క సఖేచ్ఛలను బట్టి నీవు ఉంటావు? ఎంతకాలము కరుకైన హృదయంతో ఉంటావు? ఎంతకాలము కరుకైన మార్గంలో నడుస్తావు? ఎంతకాలము ఆ మెట్టగున్న భూములనే నువ్వు సేద్యపరుస్తావో? లే, తెచ్చరులము లెమ్మో. నీ స్థితులను మార్చేవాడు యెహోవా మహిమ నీ మీద తేజరిల్లుతుంది. యెహోవా మహిమ నీ మీద బయలుపరచబడుతుంది. ఇంకెంతకాలము కరికైన మనసులో ఉంటావు? ఇంకెంతకాలం హృదయము కాఠిన్యత్వంతో నిండిపోతావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపకుండా, నిన్ను వలె నీ యొక్క సహోదరుని ప్రేమింపకుండా, నిన్ను వలె నీ సహోదరునితో ఇరుగు పొరుగు వారితో ప్రేమ లేకుండా, నీ యొక్క అత్తమామతో ప్రేమ లేకుండా, నీ తోడి కోడలతో ప్రేమ లేకుండా, నీకిచ్చిన తల్లిదండ్రులతో ప్రేమ లేకుండా, అనేకులతో నువ్వు ప్రేమ లేకుండా, కరుకైన హృదయంతో, కరుకైన మాటలతో, సూటి పోటి మాటలతో ఇంకెంతకాలము కరుకుగా నీవు ఉండగలుగుతున్నావు? నువ్వు చూచిన నీ సహోదరుని ప్రేమించకుండా, నువ్వు చూసిన నీ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించుకోకుండా ఎంతకాలం నీ హృదయం కాఠిన్యతో నిండిపోతుంది. నేనంటున్నాను ప్రియ దేవుని యొక్క బిడ్డ, దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నానులే, ఏదో జేబులో ఉన్నది ఏదో తులమ ఫలం వేసాములే, కానుకేసాములే, అమ్మాయ నేను చేశాను, ఆరాధన చేశాను, భక్తి చేశాను, స్తుతించేశాను, ప్రార్థన చేశాను, ఇక నాకు పరలోక రాజ్యాన్ని నువ్వు భ్రమపడుతున్నావు. ఎంతకాలము కరుకైన మార్గంలో, కరుకైన ఆలోచనలో హృదయం కాఠిన్యత నిండిపోతుంది. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుందా? దేవుని యొక్క వెలుగు నీలో ఉంటుందా? అసలు దేవుని యొక్క వెలుగులోకి నీవు వస్తూ ఉన్నావా? అసలు ఇంకా భ్రమ లోకమాన్ని సందమాన్ని భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావా? నేను అంటున్నాను, 4 అంశాలు బయలుపరచబడుతున్నది. దేవుని మహిమ నీ పైన ప్రభావంగా ఉండాలంటే, దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో బయలుపరచబడాలంటే, దేవుని కార్యము నీ కుటుంబంలో బయలుపరచబడాలంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? లోతైనవి ఎత్తు చేయవలెను. లోతైనవి ఏంటి? నీ ఆత్మీయ జీవితం సరి చేయబడాలి, ఎత్తు చేయబడాలి. నెంబర్ 2, ప్రతి పర్వతములను ప్రతి కొండలను నువ్వేం చేయాలి తెలుసా? అణచివేయాలి. పర్వతములనగా గర్వం. ఆత్మీయ జీవితంలో లోతు. దేవుని మందిరానికి రాకుండా ఎగ్గొట్టే బ్యాచ్ ఒక బ్యాచ్, సమయానికి రాకోకుండా ఎగ్గొట్టే బ్యాచ్ ఒక బ్యాచ్, దేవుని ప్రార్థనలో వచ్చే బ్యాచ్ ఒక బ్యాచ్. ఇంకెంతకాలము ఎత్తు చేయబడకుండా ఉంటావు? ఎంతకాలము నువ్వు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయావు? కానీ జీవించుచున్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు మృతుడివే. జాగ్రత్త ప్రియ దేవునికి బిడ్డారా, నీకు అసలు ఆలోచన ఉండదు. ఎంత మాత్రాన మనం మందిరానికి వెళ్ళాం, భజన చేసాం, ప్రార్థన చేసాం, ఏదో వచ్చేసామనుకుంటున్న భ్రమలో బతుకుతున్నామే. కానీ ఎంతకాలమో నీవు లోతైనవి ఎత్తు చేయకోకుండా దేవుని స్తుతిస్తానికి వస్తున్నావు, ఆరాధన చేయడానికి వస్తున్నావు, దేవుని మహిమ పరచబడడానికి, దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో బయలుపరచబడాలంటే నువ్వేం చేయాలంటే, నెంబర్ 1గా లోతుగా ఉన్నవి ఎత్తు చేయాలి. తర్వాత ప్రతి పర్వతంను కొండను నువ్వు అణిచివేయాలి. నెంబర్ 3 ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఆ వంకరగా ఉన్నవి చక్కగా చేయాలి. నెంబర్ 4 కరుకైనవి సమానంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియ దేవుని యొక్క బిడ్డ, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మేఘం కింద వస్తూ ఉన్నప్పుడంట, అక్కడ కీర్తన గ్రంథం 114 అధ్యాయంలో ఒక మాట ఉంది. త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం, ఒక అరగంట లోపు. దగ్గరికి స్తోత్రం చెప్తారా? మంచిది.
కీర్తన గ్రంథం 114 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల ప్రియ దేవునికి బిడ్డ వస్తూ ఉన్నప్పుడంట వారు ఎలాగ వస్తూ ఉన్నారో వారికి దేవుడు ఎలా సహాయకులుగా ఉన్నాడో, దేవుని యొక్క మహిమ ఎలా బయలుపరచబడుతుందో, దేవుని కార్యం ఎలా చూడగలుగుతున్నారో, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను వారు ఎలా అనుభవిస్తున్నారో, దేవుని యొక్క మహిమ వారికి ఎలా తోడుగా ఉందో అక్కడ మనం చూద్దాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు అన్య భాషల గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలీలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయింది. అంటే యెహోవా మహిమ వారికి తోడుగా ఉంది. అందరి దగ్గరికి స్తోత్రం చెప్తారా? సముద్రము వారిని చూచి ఏమైందంట? పారిపోయిందంట. నిన్ను చూస్తే కుక్క కూడా పారిపోదు, నిన్ను చూస్తే పిల్లి కూడా పారిపోదు. అలవాటైన దోమంట ఆలోటే కూర్చుందంట. తెలుసా మీకు? క్రైస్తవ భక్తి జీవితము ప్రార్థన ముసుగులో, దేవుణ్ణి స్తుతిస్తున్నామన్న ముసుగులో, దేవునిని ఆరాధన చేస్తున్న ముసుగులో, తెల్లని వస్త్రాలు ధరించి మేము భజన చేస్తున్నాం ముసుగులో, దేవుని స్తుతిస్తున్నామన్న ముసుగుల్లో భ్రమలో బతుకుతున్న క్రైస్తవులారా జాగ్రత్త. నేను అంటున్నాను, ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి సముద్రము ఏమైపోయిందో తెలుసా? పారిపోతుందంట. పారిపోతుందంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కార్యము బయలుపరచబడుతుంది. జాగ్రత్త. ఈ రోజున దేవుని యొక్క మహిమ నీ పైన బయలుపరచబడుతుందా? దేవుని కార్యాలు జరగటం లేదని ఎంతకాలము దిక్కుతోచన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావు, ఎంతకాలము వ్యాధనతో ఉంటున్నావు. దేవుని కార్యము నీ కుటుంబంలో జరగాలంటే, దేవుని యొక్క ప్రణాళిక నీ కుటుంబంలో జరగాలంటే, ఇశ్రాయేలు ప్రజలు మేఘము కింద వారు నడిచారు. అంటే దేవునితో వారు నడిచారు. నువ్వు దేవునితో నడవట్లేదేమో ఆలోచించి. దేవునితో నువ్వు నడవగలిగితే, మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా వస్తే తప్ప మేము అడుగు. కానీ నీ అడుగులు ఎలా ఉంటున్నాయి? దేవుని చిత్తం లేకుండా కూడా నడుస్తున్నావు. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా కూడా నీ సొంత నిర్ణయాలను తీసుకుంటావు. దేవుని ఆలోచన లేకుండా నువ్వు ఏ పని పడితే ఆ పని చేస్తావు. అందుకని నీకు పరాజయం వస్తుంది. అందుకని నువ్వు ఓటమిని పాలైపోతున్నావేమో, అందుకని అపజయ పాలైపోతున్నావేమో. నేను అంటున్నాను, ఇశ్రాయేలు ప్రజలు వారికి దేవుని సన్నిధి తోడుగా వస్తేనే వారు మేఘము కింద నడిచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రమే పారిపోయింది. దేవునికి స్తోత్రం. నిన్ను చూస్తే సముద్రము పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. నేనున్నానండి. అసలు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి అడుగు పెట్టినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని అవ్వదనుకున్నామో ఆ పని తప్పక దేవుడు నాకు సహాయకుడు గుండి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక, హల్లెలూయా. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా కార్యము జరగదని అసలు నేను అవిశ్వాసంతో అడిగాను. నేను ఒకటే అడిగేస్తా, తండ్రి నీ చిత్తమైతే నేను అడుగు పెడుతున్నా, నీ చిత్తమైతే అక్కడ కార్యాన్ని జరిగించు, నీ చిత్తమైతే పని జరగాలి, నీ చిత్తమైతే నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు ప్రభుని ప్రార్థన చేశా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా. ఒక మాట స్తోత్రం చెప్తారు దగ్గరికి. హల్లెలూయా. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని అవక మానదు. దేవునికి స్తోత్రం కలిగి మొదట నేను దేవుని చిత్తం ఏదో తెలుసుకుని, దేవుని అడిగి ప్రార్థన చేసి బయలుదేరుతూ ఉంటా. దేవునికి స్తోత్రం కలిగింగా. అప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని కూడా సఫలపరుస్తాడు. హల్లెలూయా. నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మొదట ఆ ఇంటికి వెళ్ళక ముందే ఆ గుమ్మంలో నుండే ప్రార్థన చేస్తా. ప్రభువా, నేను వెళ్తున్నా ఈ గృహాన్ని
దీవెనకరంగా మార్చేయ. అయా ఈ గృహంలో ప్రతి కష్టాన్ని నష్టాన్ని తీసివేయి ప్రభువా, ప్రతి వ్యాధి బాధలు తీసివేయి ప్రభువా. ఈ కుటుంబంలో నీ మహిమ బయలుపరచాలి ప్రభు అని ప్రార్థన చేస్తా. చాలా మంది అసలు ప్రార్థనే చేయరు. దేవునికి స్తోత్రం కలిగింది. అట్టంటి వాళ్ళకి 204. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మంచిది ప్రియ దేవునికి బిడ్డ, యెహోవా మహిమ నీకు బయలుపరచబడాలంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు సముద్రము ఆయనకు లోబడింది, సముద్రమే పారిపోయిందంట. తదుపరి మాట చూడరా తల్లి, యొర్దాను నది ఏమైందంటే వెనకకు మళ్ళెను. యొర్దాను నది అది ఎలా ప్రవహించే నది అమ్మ? యొర్దాను నది ఎలా ప్రవహిస్తుంది? ఎత్తైన ప్రాంతం నుండి అది పల్లని ప్రాంతానికి ప్రవహించేది, అంతేనాక? అంటే ఎత్తైన ప్రాంతం నుండి ఇలాగ దిగుకి, అంటే మీకు ఆరారాతు కొండలు తెలుసు కదా, లేక మన దగ్గర అరకు అనే ప్రాంతంలో ఉన్నాయి కదా. అంటే ఒక ఎత్తైన కొండ నుండి ప్రవహించే నది యొర్దాను నది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క యొర్దాను నదిని అలాగ తాకారో వెంటనే ఆ నది ఏమైందో తెలుసా? ఏకరాశిగా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జలరాశులన్నీ ఏకరాశి. మా ఆర్కెస్ట్రా పిల్లలకి బాగా బద్ధకం పెరిగింది. ఇలా ప్రార్థన చేయాలి, మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే లైన్లోకి వస్తారు. అర్థమైందా? ప్రార్థన చేయకోకుండా ఏదో నలుగురితో నారాయణ యేసు రక్తమే అంటే సరిపోదు. పిల్లలకి ఏమైంది? ప్రార్థన చేసుకోవచ్చు కదా, ప్రార్థన చేయాలి. చక్కని ఆర్కెస్ట్రా పిల్లల్ని ఇచ్చాడు, కానీ వారికి కాస్త వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఏదో కిరాయికి వచ్చి వెళ్ళిపోతారు, చూసేవా? అలా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కిరాయి తీసుకునే వాళ్ళు కూడా కాదు. అట్టగాదు అనుకున్న యేసు రక్తమే జయం. వీళ్ళ మన పిల్లలే, కానీ వీళ్ళకి ఏమంటే వీళ్ళకి కాస్త ఏదో వెళ్ళిందంట చికెన్ కొట్టు ముందు. చికెన్ కొట్టు ముందు వెళ్ళిన తర్వాత అంట చికెన్ యజమానుడు చూసాడంట కోడిని. చూసి ఇది చికెన్ కొట్టు ముందే నాట్యం చేస్తుందంట. ఇది 2 కోళ్ళు ఉన్నాయంట, 2 కోళ్ళు. ఈ కోడేమో బాయిలర్ కోడి, ఇది ఫారంలో పెరుగుతుంది. వారం డాక్టర్లు వస్తున్నారు, సూది వేస్తున్నారు, టీకా వేస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఈ నాటుకోడిని చూసి ఈ బాయిలర్ కోడి అందంట, నీ బతికేంటి, నీ పాడేంటి, జీతి పెట్టే కొంపల్లో చెట్టల్లో దళ్ళల్లో చూసి అని తోలుతున్నారు, నీ బతికేంటి పాడైపోతుంది అని ఈ పారం కోడి ఏం చేసింది తెలుసా? కోళ్ళ ఫర్రల్లో ఉండి ఈ నాటుకోడిని చూసి ఎక్కడం చేస్తుందంట, ఆలకలాగా. అర్థమైందా? ఏకాళం చేస్తుందంట. ఏకాళం చేస్తుంటే ఈ నాటుకోడు అనుకుంటా, అయ్యో ఏదేమైనా నాకు బతికిస్తుందా అని ఇది నన్ను హేళన చేస్తుంది. కానీ నాకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర నేనేం చేస్తున్నాను తెలుసా? నిత్యము కూడా గుడ్లు పెడుతున్నాను, పొదుగుతున్నాను, పిల్లలను చేస్తూ ఉన్నాను. ఎవరు నన్ను ఎంతమంది హేళనగా మాట్లాడినా, ఈ ఫారం కోడి ఎన్ని యాక్తాళం చేసినా కూడా నేను యజమానుడి దగ్గర నేను ఉంటున్నాను. ఆయన చక్కగా గుడ్డును చేస్తున్నాడు, పొదగేస్తున్నాడు, పిల్లలు పెడుతున్నాడు. ఈ పిల్లలను చూసి నేనేం చేస్తున్నాడు తెలుసా? సంతోషిస్తున్నాను. కానీ ఈ ఫారం కోడి ఫారంలో తయారైతుంది, చక్కగా ఇది ఫిల్టర్ వాటర్ తాగుతుంది, మినరల్ వాటర్ తాగుతుంది. చక్కగా జొన్నలు సజ్జలు, ఆ యొక్క మొక్కజొన్నలు, ఆ రీతిగా ఆహారాలను, టీకాలను, ఇంజక్షన్ అన్నీ చేపిస్తున్నారు. ఆఖరికి ఈ 2 కేజీలు అయిందంట. 2 కేజీలు తయారైన తర్వాత శనివారం ఇది యాత్రకి వెళ్ళిందంట. శనివారం రాత్రి యాత్రకి వెళ్తుందంట. ఏమి బాగుందిలే, హాయిగా ఉందిలే అనుకుందంట. తెల్లారేపాటికి చూస్తే అది 2 కేజీలు కోడి
కట్ అయిపోయిందంట. దేవునికి స్తోత్రం గాక. అప్పుడు ఈ కోడి పాడుతుందంట, తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రేఖల కింద. తన పిల్లలను కోడి దాచిన రీతిలో దాచావు నన్ను నీ రేఖల కింద. కారపు లోయలో నంద నరులెల్లా నన్ను విడచిన నా తల్లి నన్ను మరచిన, వెళ్ళ నన్ను విడచిన పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్ను చూసి ఏళనగా మాట్లాడారేమో, నిన్ను చూసి అవమానిస్తున్నారేమో, నిన్ను చూసి పాడు ఈ బతికేంటి ఎట్ట అయిపోయిందని నిన్ను ఏళన చేస్తున్నారేమో, నిన్ను చూసి ఎక్కిరంత పాలు చేస్తున్నారేమో, నిన్ను చూసి ఏకాలంగా మాట్లాడుతున్నారేమో. ఏంటి ఈ కుటుంబం ఏంటి ఎలా అయిపోతుంది, ఏంటి ఈ బిడ్డల పరిస్థితి ఎలా అయిపోతుందని, ఏంటి ఈ కుటుంబం నాశనం అయిపోతుందని అనేకులు నిన్ను చూసి ఏళనగా మాట్లాడుతున్నారేమో. నా దేవుని యొక్క చిత్తం అయితే నీ కొమ్మును హెచ్చించే దేవుడైనాడు. బిగ్గరగా స్తోత్రం చెప్తారా? నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడైనాడు. నీ కుటుంబాన్ని అరారాతు కొండల పైన ఏ రీతిగా యెహోవా కుటుంబాన్ని రక్షించినట్లుగా నీ కుటుంబాన్ని రక్షించి ఉన్నతమైన ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, ఆఖరిగా ఒక మాట చెబుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క నదిని, ఆ యొక్క నీటిని తాకారో అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. తదుపరి మాట ప్రియ దేవుని యొక్క బిడ్డ అక్కడ అంటున్నాడు కదా, అక్కడంట కొండలు ఎలా అయిపోతుందో తెలుసా ఇశ్రాయేలు ప్రజలకి? కొండలంట పొట్టేళ్ల వలెను, గొట్టలు గొర్రె పిల్ల వలెను గంతులు వేయించిందంట. గల కారణము యెహోవా మహిమ వారి పైన బయలుపరచబడుతుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. యెహోవా మహిమ నీ కుటుంబంలో కార్యము జరిగించబోతుంది. యెహోవా మహిమ నీ కుటుంబంలో వేడలిపోతున్నది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. గల కారణం యెహోవాకు నీవు దాసుడిగా ఉండలేకపోవడం గల కారణం, యెహోవా ప్రభావం వెడలపడగల కారణం ఏంటి? యెహోవా మహిమ నీ మీద నుండి వెడలపడగల కారణం ఏంటి? నీవు దేవునికి భయపడకపోతున్నావేమో, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ప్రార్థన అనే ఆయుధం నువ్వు ధరించకపోతే, ప్రార్థన అనే విషయం నువ్వు పొందాలంటే ప్రియ దేవునికి బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి నిత్యము కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి క్షణము కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలను జరిగించే దేవుడు అయినాడు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డారా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను అక్కడ దేవుడు జరిగిస్తున్నాడు. గల కారణం ఏంటి? యెహోవా మహిమ వారిలో బయలుపరచబడుతుంది. యెహోవా కార్యము వారిలో బయలుపరచబడ గల కారణం ఏంటి తెలుసా? వారికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ప్రియ దేవునికి బిడ్డారా, యెర్దాను నీవు వెనుకకు మల్లుటికి నీకు అసలు ఏం తటస్థించింది? నీ మీద వచ్చింది ఏ శత్రువైనా, ఏ అపవాది దుష్టక్రియలైనా వెనుకకు మళ్ళడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రభావము నీ పైన బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింగాక. యెహోవా మహిమ నీ మీద బయలుపరచుతుంది. ఎప్పుడు మరణ పంచుల్లోకి వెళ్ళవలసిన నీవు ఇంకా సజీవ లెక్కలుగా ఉన్నావు. గల కారణం ఏంటి తెలుసా? యెహోవా మహిమ నీ పైన బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింగాక. అసలు నీకేమి తటస్థించింది? అసలు నీ అపవాదైన శత్రువు సాతానుడు నిన్ను ముంచివేయవలసి అనుకున్న ఆ వ్యక్తి వెనుకకు మళ్ళటం గల కారణం ఏంటో తెలుసా? అక్కడ యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింగాక. అక్కడ అంటున్నాడు, గుట్టలారా గొర్రె పిల్లల వలెను
గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధి వణుకుము. ఆయన బండను నీటి మడుగుగా చేయును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తాడంట? బండలను ఆయన నీటి మడుగుగా చేసేవాడంట. అక్కడ ఒక మాట ఉంది, కింద చదవరు తల్లి. చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగా ఆయన చేయును. ఈ చెక్కుముకి రాయి అనగా ప్రియ దేవునికి బిడ్డలారా, దాన్ని ఎవరైతే తాకారో అది ఆ రాయి ఏం చేస్తుంది తెలుసా? నిప్పులు కక్కేదంట. నిప్పులు వచ్చే రాయి అంట అది చెక్కుముకి రాయి. ఆ రాయిని తాకితే ఏమవుతాయో తెలుసా? నిప్పులు చెరిగేదంట. నిప్పులు వర్షం కురిసేదంట. కానీ ఎప్పుడైతే దేవుడు మోషేకు చెప్పాడో, ఎప్పుడు దేవుని యొక్క మహిమ వారిపైన బయలుపరచబడుతుందో, అప్పుడు మోషే ఆ యొక్క రాయిని అలా కొట్టగానే అక్కడ ఏమైందో తెలుసా? నీటి ఊటలుగా చేయనంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఈ రోజు వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, నేనంటున్నాను, ఈ రోజున వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, నేనంటున్నాను, ఎక్కడ ఆరిపోయిన జీవితంలో నీవు ఉన్నావో, ఏ ఆత్మ జీవితంలో చల్లారిపోయావో, ఏ ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు వదిలివేశావో, ఏ ఉపవాసం అనే ప్రార్థన మానివేశావో, బైబుల్ చదివే దానివి, బైబుల్ని ధ్యానం చేసే వాడివి, నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆరిపోతున్నావేమో ఆత్మీయ జీవితంలో. అందుకని ప్రియ దేవునికి బిడ్డారా, నా దేవుడు చెక్కుముక రాయి నుండి ఏం చేశాడు తెలుసా? నీటి బుగ్గలను నీటి మడుగులుగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేకాదు, ఎడారిని నా దేవుడు ఏదేను తోటగా మార్చేవాడు. దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎడారి త్రోవలు కూడా ఆయన ఏం చేశాడో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? నీకు మార్గాలను ఏర్పాటు చేసి ఉన్నాడు. అంతే కాదో, నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏదేను తోటగా దానిని మార్చివేస్తున్నాడు. హల్లెలూయా. ఏదేను తోటగా నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడైతే బీటి భూమిగా ఉందో, ఎక్కడైతే వంకరగా ఉందో, ఎక్కడైతే లోతుగా ఉందో, ఎక్కడైతే ఎత్తైన పర్వతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రియ దేవుని యొక్క బిడ్డ వంకర మార్గాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రియ దేవుని యొక్క బిడ్డ నా దేవునికి కరుకైనవి ఉందో, వాటన్నిటి నుండి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదేను తోటగా మార్చేవాడు, నీటి బుగ్గలను రప్పించేవాడు, దేవుని మహిమ ప్రభావము బయలుపరచబడే దేవుడు. ఆయన నువ్వు నమ్మగలిగితే, ఆయన కార్యము చేస్తాడని నమ్మగలిగితే, ఆయన నీ పైన కార్యాలను చేయటానికి ఎల్లవేళలా సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే కదా, నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీలాంటి దేవుడు లేడు, ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీలాంటి ఎవరు. నీవే నా తండ్రివి, నీవే తోడు, నీవే నా నీడా, నీవే. అందరూ తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీతో సమానులెవ్వరు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డ, యెహోవా మహిమ నీ పైన బయలుపరచబడాలంటే లోతులేవో నీకు తెలుసు, దానిని సరి చేసుకోవాలి, ఎత్తుగా చేయాలి. నెంబర్ 2, పర్వతములు అవేవో వాటిని అణిచివేసుకోవాలి. నెంబర్ 3, వంకరగున్న మార్గాలను నీవు చక్కగా చేయాలి. నెంబర్ 4, గరుకైన హృదయాలను నీవు తీసివేసి
చక్కగా సమానంగా చేయాలి. అప్పుడే నా దేవుని మహిమ నీ పట్ల బయలుపరచబడుతుంది. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. సర్వోన్నతములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు గనుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పిల్లలుగా మేమందరం కూడి కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు నీ వాక్యాన్ని ధ్యానం చేశాం తండ్రి. అక్కడ 44లో మీరు చక్కని మాటను మీరు తెలియపరిచారు. యెహోవా మహిమ నీ మీద బయలుపరచబడుతుంది. యెహోవా మహిమ నీ పట్ల బయలుపరచబడగల కారణం తండ్రి, లోతైనవి ఎత్తు చేయాలి, పర్వతములను అణిచివేయాలి, వంకరగా ఉన్నవి చక్కగా చేయాలి, కరుకైనవి సమాధానంగా చేయాలి. అవును తండ్రి, ఈ రోజున ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నీ యొక్క మహిమ బయలుపరచబడినట్లు కృపదాయిచ్చేయండి. ఈ లైవ్ ద్వారా విన్న ప్రతి వారిని, ప్రతి హృదయాలను సరిచేయండి. మా కుటుంబాల నుండి, మా గ్రామం నుండి, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నాం, హాస్టల్ నుండి చదువుతున్నాం, ప్రతి బిడ్డల పైన నీ మహిమ, నీ యొక్క కార్యము బయలుపరచబడినట్లు దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. దేవా, అల్పుని, అయోగ్యుని, నీ మహిమ మా పట్ల బయలుపరచబడకపోతే, నీ కార్యములు మా పట్ల బయలుపరచబడకపోతే మేమెందుకు పనికొస్తాం తండ్రి? ఆత్మీయ జీవితంలో లోతులను ఎత్తుగా చేసే మనసు మాకు దయచేయండి. పర్వతములను అణిచివేయండి, కొండలను అణిచివేయండి, మా హృదయాలను అణిచివేసి తండ్రి, ఇక జీవించబడను నేను కాదు, క్రీస్తే అన్నాడు పౌలు భక్తుడు. మీరే మాలో జీవింపచేయండి. బ్రతికినది నేను కాదు, నాలో క్రీస్తే అంటున్నాడు పౌలు భక్తుడు. వంకరైన మార్గాలను సమాధానం చేయుటకు, చక్కగా చేయుటకు కృపదాయిచ్చేయండి. గరుకైన హృదయాన్ని తీసివేయండి. ప్రాచీన స్వభావాలను తీసివేసి నవీన స్వభావాన్ని దయచేయండి. క్షేమంను, క్షేమాభివృద్ధి మీరే మాకు దయచేయమని యెషయా భక్తుడు తెలియపరిచినట్లుగా నా మహిమ నీ పైన బయలుపరచబడాలంటే ఇవన్నీ కూడా సరిచేసుకునే మనసు మీరు మాకు దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఎవరన్నా కానుకల పాట